సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మృతి పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సంతాపాన్ని ప్రకటించారు. ఇక విద్యావేత్తగా ఉన్న యేచూరి సిపిఎం పార్టీలో చేరి క్రియాశీలకంగా నిలిచారని, అనేక ప్రజా అలాగే కార్మికోద్యమాలను కూడా నాయకత్వం వహించారని, దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కూనంనేని అన్నారు. సిపిఎం అనుబంధ ప్రజా సంఘాల్లో ఎన్నో పదవులు చేపట్టి అంచెలంచెలుగా దేశ నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఇక బలమైన రాజకీయ నాయకుల్ని దేశం కోల్పోయిందని, ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. కాలేజ్ డేస్లో అధ్యక్షుడిగా గెలుపొంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ సీతారాం యేచూరి గారు మరణించడం చాలా దురదృష్టకరం. ఆయన చాలా గొప్ప మార్క్సిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మేధావి. చిన్న వయసులోనే జేఎన్టీయూలో అధ్యక్షుడిగా, అంటే కాలేజ్ డేస్లో అధ్యక్షుడిగా గెలుపొందటం, ఆ తర్వాత చిన్న వయసులోనే మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులుగా, అంటే ఆ రోజుల్లో జ్యోతిబాస్ గారు, అలాగే హరికృష్ణ సింగ్, సూర్జిత్ గారు, అటువంటి హేమాహేములు ఉన్న టైంలోనే సీతారాం యేచూరి గారు, ప్రకాష్ కారత్ గారు, వారిద్దరు కూడా యూత్ స్టూడెంట్స్గా ఉండి ఆ తక్కువ వయసులో సెక్రటేరియట్లో ఉండటం, అలాగే మార్క్సిస్ట్ పార్టీ తీసుకున్న అన్ని ప్రధాన నిర్ణయాలని ప్రభావితం చేయగలిగిన శక్తివంతమైన నాయకత్వం ఆనాటి నుంచి వారు చూపెట్టడం జరిగింది. అదే పద్ధతుల్లో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావటంలో, రెండు కమ్యూనిస్ట్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడంలో యేచూరి గారి పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర. దాంతోపాటు ఆయన సిపిఎంకు సంబంధించి ఇటీవల కాలంలో మరింత సాన్నిహిత్యం పెరిగే విధంగా తన కృషిని ఆయన కొనసాగించడం జరిగింది.